ఇన్విజిబుల్ జిప్ ఫ్రాక్ చూద్దాం రండి. ఫస్ట్ మెజర్మెంట్ రాసుకుందాం. 6.5 ఇంచెస్, ఆర్మ్ హోల్ షోల్డర్ 6.5 ఇంచెస్, ఆర్మ్ హోల్ 7 ఇంచెస్, చెస్ట్ 10.5 ప్లస్ 2 ఇంచ్ మార్జిన్ మొత్తం కలిపితే 12 ఇంచెస్. వెస్ట్ వచ్చేసి 10 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్, అంటే ఇన్విజిబుల్ జిప్ వేయడానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా కావాలి కాబట్టి ఆ 1 ఇంచ్ ఈక్వల్ టు 2 ఇంచెస్ మార్జిన్ యాజ్ యూజువల్. మొత్తం కలిపితే 13 ఇంచెస్. బాడీ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్, పైన హాఫ్ కింద హాఫ్ మొత్తం కలిపితే 16 ఇంచెస్. ఫ్రంట్ నెక్ ఏమో 7 ఇంచెస్, కానీ అక్కడ 7 ఇంచెస్ వేసాను, కానీ 5 ఇంచెస్సే నెక్ కట్ చేశాను. ఇప్పుడు ఫస్ట్ లెంత్ మార్కింగ్ చేస్తున్నాం. 16 ఇంచెస్ లెంత్ మార్కింగ్ చేసుకున్న తర్వాత షోల్డర్ వచ్చేసి 6.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని స్ట్రైట్ లైన్ గీసుకుందాము. మీరు కూడా ఇలాంటి కస్టమైజేషన్స్ కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇప్పుడు ఆర్మ్ హోల్ మార్కింగ్ 7 ఇంచెస్ పెట్టుకుందాము. 7 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్న తర్వాత స్ట్రైట్ లైన్ గీసుకుందాం. ఇప్పుడు ఆర్మ్ హోల్ డౌన్ 7 ఇంచెస్ మార్కింగ్ చేసిన దగ్గర చెస్ట్ మార్కింగ్ చేయాలి. 10.5 ఇంచెస్ 10.5 ఇంచెస్ ఓకే. 10.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని మార్జిన్ 2 ఇంచెస్. ఈ 2 ఇంచెస్ ఎందుకంటే మా ప్రెగ్నెన్సీలో వేసుకున్నప్పుడు కొంచెం బొద్దుగా ఉంటారు కదా, సైజ్ అడ్జస్ట్మెంట్ కోసం యూజ్ అవుతుంది. ఇప్పుడు వెస్ట్ మార్కింగ్ అయితే 10 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాను. తర్వాత ఏమో 2 ఇంచెస్ మార్జిన్. ఇప్పుడు చెస్ట్ మార్కింగ్ నుంచి వెస్ట్ మార్కింగ్కి, చెస్ట్ మార్జిన్ నుంచి వెస్ట్ మార్కింగ్కి మార్కింగ్ చేసేసుకుందాము. ఓకే, ఇక్కడితో అయిపోయింది. ఇప్పుడు ఆర్మ్ హోల్ గీసుకోవడానికి షోల్డర్ పాయింట్, ఆర్మ్ డౌన్ కింద గీసుకున్న పాయింట్ మిడిల్ పాయింట్లు 1 ఇంచ్ పెట్టేసేసుకొని ఆర్మ్ హోల్ రౌండ్ గీసుకుందాము. సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు కూడా ఇలాంటి కస్టమైజేషన్స్ కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి. ఇప్పుడు నెక్ మార్కింగ్ చేసేసుకుందాము. 5 ఇంచెస్ నెక్ మార్కింగ్ చేసేసుకొని 3 ఇంచెస్ ఏమో నెక్ విడ్త్ పెట్టుకొని బాక్స్ డ్రా చేసుకుందాము. మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్తో ఇంకా మీ ముందుకు వస్తాను. మీరు నన్ను ఎంకరేజ్ చేయండి. వెనకాల నాయిస్ వస్తుంది, దాన్ని ఫర్గివ్ చేసేయండి. నెక్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు జాగ్రత్తగా వినండి. షోల్డర్ మార్కింగ్ అయిపోయిన తర్వాత షోల్డర్ మార్కింగ్కి ఆపోజిట్ సైడ్ 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. క్లియర్గా వినండి. 1 ఇంచు మొత్తం ఆర్మ్ హోల్ డౌన్ వరకు మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇన్విజిబుల్ జిప్ వేసేటప్పుడు మిడిల్లో జిప్కి 2 సైడ్స్ హాఫ్ ఇంచ్ లోపలికి వెళ్ళిపోయేది. అందుకని ఇన్విజిబుల్ జిప్ వేయడానికి 1 ఇంచ్ మార్కింగ్ చేసుకొని దాన్ని డ్రా చేసేసుకోవాలి. చూడండి, నేను మీకు రెడ్ కలర్ మార్కర్తో మార్కింగ్ వేసి చూపిస్తున్నాను. ఖర్చు వైపు కూడా 1 ఇంచ్ తీసుకోవాలి. ఇందాక వెస్ట్ దగ్గర 1 ఇంచ్ ఎక్స్ట్రా అన్నాను కదా, అది ఎందుకే. ఇప్పుడు షోల్డర్ దగ్గర మిడిల్ పాయింట్ టేప్ పెట్టి మిడిల్లో ఫోల్డ్ చేసేసి మిడిల్ పాయింట్ పెట్టుకొని దాన్ని స్ట్రైట్ చేసేసుకోవాలి స్కేల్తో. ఇప్పుడు స్ట్రైట్ చేసుకున్న తర్వాత అపెక్స్ పాయింట్ అనేది 40 సైజ్ వాళ్ళ కదా, అందుకని అపెక్స్ పాయింట్ వచ్చేసి 10.5 పెట్టుకున్న తర్వాత పైన ఒక 3.5 ఇంచెస్ అపెక్స్ పాయింట్ పై నుంచి మళ్ళీ అపెక్స్ పాయింట్ కింద వరకు 3.5 ఇంచెస్ పెట్టాలి. ఎందుకంటే ఇన్విజిబుల్ అక్కడి వరకే వచ్చింది. ఓపెన్